హాయ్ శ్రీ విష్ణు గారు. హాయ్ అండి. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటికి ఆన్సర్ చేయాలి. ఓకే, డన్. రుద్రరాజు విష్ణువర్ధన్ నుండి శ్రీ విష్ణుగా మారడానికి గల కారణాలేంటి? అంటే ఇప్పుడు రుద్రరాజు విష్ణువర్ధన్ రాజు అని చాలా పెద్ద పేరు ఉంది. సో నేనే ఇనీషియల్ నుంచి శ్రీ అండ్ విష్ణు కలుపుకు నేనే పెట్టేసుకున్న పేరు. కొంచెం చిన్నగా ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్ ఈ రెండిట్లలో మీకు మేజర్గా అనిపించే డిఫరెన్స్ ఏంటి? షార్ట్ ఫిల్మ్ అంటే మంచి కంటెంట్ని తక్కువ టైంలో చెప్పే ప్రాసెస్, అండ్ ఫీచర్ ఫిల్మ్ కంటే ముందు మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి. ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎలా చెప్తామంటే మనకి బోర్డింగ్ అయిన తర్వాత కాలేజ్కి ఎలా వెళ్తామో అంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు వెబ్ డిజైనర్గా వర్క్ స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? లేదంటే బేసిక్గా కాలేజ్ అయిపోయిన వెంటనే వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఎలాగ వచ్చింది కదా అని జాయిన్ అవటమే. అక్కడి నుంచి ఎంత చేసినా అది అంత అందరికీ ఉండేదే. ఇంట్రెస్ట్ వచ్చేసి ఫిల్మ్స్ మీద ఉండేసరికి సో ప్రాసెస్ ఏంటి ఎలా అనేది నాకు తెలియదు అసలు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయితే ఫస్ట్ అసలు షూటింగ్ గురించి తెలుసుకోవచ్చు, ప్రాసెస్ తెలుసుకోవచ్చు అనే ప్రయత్నంలో నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్లోగా యాక్టర్ కింద టర్న్ అయ్యాను. మీరు ఇండస్ట్రీలోకి రావడానికి నారా రోహిత్ గారు హెల్ప్ చేశారని విన్నాం, అది ఎంతవరకు నిజం? బేసిక్గా నేను రోహిత్ గారి కంటే ముందే వచ్చానండి ఫిల్మ్స్లోకి. ఇండస్ట్రీలోకి వచ్చాకనే మేము ఫ్రెండ్స్ అన్నమాట. బాణం మూవీ నుంచి స్వాగ్ మూవీ వరకు మీ సినీ జర్నీని మీ మాటల్లో. అంటే అప్పుడంటే మనకు వచ్చిన అవకాశాల్లో చూస్ చేసుకుని చేయటమే. ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చినవి చేసే ఛాన్సెస్ అయితే దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో వెరీ హ్యాపీ. అప్పుడు స్టోరీస్ చెప్దామని, బట్ మన చేతిలో సెలెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు స్టోరీస్ చెప్దామని సెలెక్షన్ మన చేతిలో ఉంది. అదే డిఫరెన్స్ అంతే. శ్రీ విష్ణు గారు లైఫ్లో చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటి? అందరూ చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్ప పెద్ద తప్పు చేసేసాను అయ్యో అనుకుని ఫీల్ అయింది కూడా ఎప్పుడూ లేదు. ప్రస్తుతానికి అయితే ఏది లేదు, పెద్ద మిస్టేక్ అయితే లేదు, చిన్న చిన్నవి. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? మంచి కథలు, డిఫరెంట్ కథలన్నీ ఫస్ట్ నాకే రావాలని కోరుకుంటాను. హీరోయిన్స్లో మీ క్రష్ ఎవరు? క్రష్ అలా అంటే కూడా ఎవరు బాగా ఇన్స్పైర్ చేస్తారంటే ఈ మధ్యన వస్తున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం సమంత గారి పర్ఫార్మెన్స్లు అవన్నీ అంటే చాలా ఇష్టం. సాయి పల్లవి గారి బాగా ఇష్టం. ఇంకా చాలా మంది ఉన్నారు, హీరోయిన్ చాలా మంది ఉన్నారు. ఈ ముగ్గురిలో ఫన్నీయెస్ట్, లేజియెస్ట్, తెల్లవార్లు తాగేది ఎవరు? శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఫన్నీయెస్ట్ అయితే దర్శి బాగా ఫన్. ముగ్గురులో లేజీ అంటే నేనే కొంచెం లేజీ. రాహుల్ ఆయన కంపెనీ మాకు బాగా ఇష్టం. ఈ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ చేయాలి అనిపించే హీరో ఎవరు? అంటే కథ బట్టే మనం సెలెక్ట్ చేసుకుంటాం. మన తెలుగు హీరోల్లో అయితే మ్యాక్సిమం అందరితోనే చేయాలని ఉంది. వెంకటేష్ గారితో అయితే ఇంకా బాగా ఇష్టం. సో చూద్దాం ఏం జరుగుతుంది. స్వాగ్ మూవీలో మగవాళ్ళే గొప్ప అనే నేపథ్యం మీద కథ ఉంటుంది అని విన్నాం. ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? బేసిక్గా ఇది రూటెడ్ స్టోరీ అండి. మన అందరి ఇళ్లలో, మన ఇంట్లో కావచ్చు, లేకపోతే మన పేరెంట్స్లో కావచ్చు, మన తాతగారు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ జనరేషన్లో కావచ్చు, ఇది వెరీ కామన్గా జరిగిన ఫ్యాక్టరే. బట్ ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చూపించలేదు, ఎవరు టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు మరి నాకు తెలియదు. సో జెండర్ ఈక్వాలిటీ మీద సబ్జెక్ట్ అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు. విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సేమ్ టైం ఒక మంచి రూట్, మనకు ఛాన్స్ ఉన్నప్పుడు సినిమా రూపంలో కానీ లేకపోతే ఏదైనా ఇలా మనకి వైడ్గా చెప్పే ఛాన్స్ వచ్చినప్పుడు నేనైతే వదులుకోను. మంచి కూడా ఉంది. ఇటువంటి కథ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి లాస్ట్కి రీచ్ అయ్యే గోల్ ఏదైతే ఫిల్మ్ ఉంటుందో అది చాలా మంచి కాజ్, మంచిగా చాలా మందిని ఆలోచింపజేస్తుంది. సో అక్కడ నాకు ట్రిగర్ అయింది, తప్పకుండా ఇది మాత్రం వదులుకోకూడదు, చేయాలి అని చేయటం జరిగింది. రీతు వర్మ, నివేదా పేతురాజ్ ఈ ఇద్దరు హీరోయిన్స్తో మళ్ళీ సినిమా చేయడానికి గల కారణం ఏంటి? రీతుతో నేను 10 years బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ రీతు ఫస్ట్ హీరో నేను. 10-12 years అయిందండి అది చేసి. తర్వాత మాకు కుదరలా. తను కూడా చాలా మంచి చాయిస్లతో తమిళ్లో, మలయాళంలో వీటిలో మంచి సక్సెస్లు కొట్టింది. మాకు మధ్యలో ఒక ప్రాజెక్ట్ కనుక్కున్నాం, కుదరలేదు. అనుకోకుండా మళ్ళీ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది, మళ్ళీ ఈ ప్రాజెక్ట్లో కలిసి చేయడం వెరీ హ్యాపీ. నివేత పేతురాజ్తో నేను మెంటల్ మధ్యలో చేశా. తర్వాత బ్రోచై అది కంప్లీట్, అది స్క్రిప్ట్ డ్రివెన్. సో మేము అందరం కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వివేక్ మేము అందరం అనుకుని చేసిన ప్రాజెక్ట్ అది. ఈ వీడియో మీద మీ కామెంట్? భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. బేసిక్గా ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఒక పెద్ద భయంకరమైన ప్రాబ్లంలో ఇరుక్కున్నప్పుడు
అలాంటి సిచ్యువేషన్లో టెన్షన్తో నోటుకొచ్చి మనం ఆడుతూ ఉంటాం అనమాట. అవి నేను మాట్లాడి తెలియకుండా కొన్ని అవి పర్సనల్ థింగ్స్ అవన్నీ అందరూ యూజ్ చేసుకునేదే. గుర్తుపడతారు అనుకోలేదు, కాకపోతే మన బ్యాచ్ చాలా టాలెంటెడ్ కాబట్టి పట్టేశారు అందరూ. సో ఒక విధంగా సరదాగా తీసుకున్నది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి హ్యాపీ. చివరిగా ఒక టంగ్ ట్విస్టర్. ఎర్ర కారుల్లో నల్ల కార్లు, నల్ల కారుల్లో ఎర్ర డోర్లు 5 times చెప్పండి. ఎర్ర కారుల్లో నల్ల కార్లు, నల్ల కారుల్లో ఎర్ర డోర్లు, ఎర్ర కారుల్లో నల్ల కార్లు, నల్ల కారుల్లో ఎర్ర డోర్లు, ఎర్ర కారుల్లో నల్ల కార్లు, నల్ల కారుల్లో ఎర్ర డోర్లు, ఎర్ర కారుల్లో నల్ల కార్లు, నల్ల కారుల్లో ఎర్ర కార్లు. థ్యాంక్ యూ.